అసలు నిజంగా 2019లో అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 34% రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు కోర్టుకు వెళ్ళిన వ్యక్తి ఎవరు? మీ పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పదవి అయినా ఇచ్చి బీరు ప్రతాప్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నాం. ఆయన చేత ఒక పక్క కోర్టులో వేయించి 34% రిజర్వేషన్ ఆ రోజు మా బీసీ సోదరులకి సంబంధించి స్థానిక సంస్థల్లో ఆ రోజు రిజర్వేషన్ అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీ కాదా అని అడుగుతా ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన జీవోని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు వెళ్లి ఆ రోజు కోర్టుకు అడ్డుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ఈ రోజు కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా 34% తగ్గకుండా నేను ఈ రాష్ట్ర చరిత్రలో ఏదైతే రిజర్వేషన్ 34% అన్నారో అంతకన్నా ఎక్కువ శాతం ఈ రోజు రాజకీయ పదవులు ఇస్తానని చెప్పి ఇచ్చి చేసి చూపించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశ చరిత్రలో అంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇంకా చాలా చెప్పాడు ఆయన. రేపంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్తుంది, కోర్టుకు వెళ్ళినప్పుడు మేము ఒకవేళ ప్లాన్ బి అప్పుడు మేము 34% ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఒక దొంగ ఏ విధంగా దొంగతనాలు చేయాలి, ఒక దొంగ మోసాన్ని ప్రజలు ఎట్ట మోసం చేయాలని బాగా తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తే కోర్టుకు వెళ్ళి ఆ రోజు అడ్డుకున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మళ్ళీ కూడా ఏదో ఒక డొంక చెప్పున కోర్టుకు వెళ్ళి దాన్ని మళ్ళీ 24%కి తీసుకొచ్చి దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు కాబట్టి 24%కి తీసుకొచ్చాం, అయినా మేము 34% ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పుకునే అబద్ధాలు చెప్పుకునే వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. కానీ 24% కన్నా కూడా రిజర్వేషన్ దాటకూడదని చెప్పినప్పుడు 50% దాటకూడదని చెప్పినప్పటికీ కూడా ఏదైతే తన మాటకి కట్టుబడి 34% పైన ఈరోజు మీరు చూస్తే ఈరోజు లోక్సభ ఎంపీల్లో 25 మంది ఎంపీలుంటే 11 ఎంపీ స్థానాలు దాదాపు 44% ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యసభ ఎంపీల్లో 4 ఎంపీలు మొట్టమొదటిసారి 11లో దాదాపు 36% ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్సీలు తీసుకుంటే 58 ఎమ్మెల్సీల్లో 28 ఎమ్మెల్సీలు అంటే దాదాపు 48% ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మేయర్లు 13 మేయర్లు ఉంటే 9 మేయర్లు బీసీలకు ఇచ్చాడు, అంటే 69%. జిల్లా పరిషత్ చైర్మన్లు 13 ఉంటే 6 బీసీలకు ఇచ్చాడు, అంటే 46%. మున్సిపల్ చైర్మన్లు 84 ఉంటే 44 అంటే 53%. ఈ విధంగా తీసుకుంటే దాదాపు 40% నుంచి 60% దాకా ఈ రోజు రాష్ట్రంలో ఈ రోజు మేయర్లుగా కానీ వైస్ చైర్మన్లుగా కానీ మున్సిపల్ చైర్మన్లుగా కానీ ఇచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా పార్లమెంట్లో ఏదైతే 50% బీసీ రిజర్వేషన్ తీసుకురావాలని ప్రైవేట్ బిల్ తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కనీసం ఒక్కసారైనా సరే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ఉండాలని చెప్పి కనీసం ఒక వాదన కానీ ఒక బిల్లు కానీ ఏ రోజైనా మీరు ఒక్కసారైనా కూడా ఆలోచన అయినా చేశారని అడుగుతా ఉన్నా. కానీ ఆలోచన చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు తెలియజేస్తాను. పదవులు ఈ విధంగా ఇవ్వాలి అని చెప్పి దాన్ని తీసుకొస్తే దాన్ని ఈరోజు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక అంకురార్పణ చేస్తే ఈరోజు దాన్ని ఫాలోగా తప్పలేని పరిస్థితి మీ పరిస్థితి. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, 2019 ముందు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లుగా ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో దాదాపు 196లో 76 మంది 39% మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు అయ్యారు. 2024 వచ్చిన తర్వాత ఈరోజు ఎంతమంది బీసీ నాయకులు నేను జైల్లో పెట్టావు? సార్ కారణాలు ఏదన్నా చూస్తే దారుణమైన కారణాలు. ఉదాహరణకి నిన్నగాక మొన్న సీదర్ అప్పలరాజుని ఇదే నెల్లూరులో సంవత్సరం క్రితం ఒక దొంగ ఇసుక లారీ తీసుకెళ్తూ 7 మంది దళితుల్ని పొట్టన పెట్టుకుంది. 7 మంది దళితులని ఏం కేసు పెట్టారు మీరు? బెయిలబుల్ కేసు పెట్టి విడుదల చేశారు. ఎందుకు? దానికి సంబంధించిన వ్యక్తి మీ అక్కడున్న స్థానిక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు కాబట్టి, ఆయన లారీ కాబట్టి, దొంగ ఇసుక దోలుతుంది ఆయన కాబట్టి 7 మంది దళితుల్ని పొట్టన పెట్టుకున్నా బెయిలబుల్ కేసుకు పెట్టి వదిలేశారు. మీరా మాట్లాడేది బడుగు బలహీన వర్గాల గురించి? నిన్న విరూపాక్షన్న వాళ్ళ భార్యని చించి ఈయన మీద కేసు పెట్టి వీడియో కూడా రిలీజ్ అయింది. ఈ విధంగా దొంగ కేసులు కార్మూర్ సునీల్, జోగి రమేష్ అన్న ఇలా తీసుకుంటూ పోతే అనంతపూర్లో బీసీ సోదరుని పొట్టన పెట్టుకుంది మీరు కదా? దళితులు చనిపోయినా దిక్కు లేదు, బడుగు బలహీన వర్గాలని కొట్టినా దిక్కు లేదు. అంటే మీ పార్టీలో మాత్రం ఎవరికైనా ఒక అన్యాయం కానీ జరిగితే అది రాష్ట్రం అంతా బీసీలకు అన్యాయం జరిగినట్టు, అదే మామూలు సామాజిక వర్గానికి ఎక్కడ జరిగినా కూడా మీరు కొట్టినా తిట్టినా చంపినా బీసీలు పడుండాలి.
గతంలో నువ్వు చెప్పినట్టుగా బీసీలు జడ్జిలకి పనికిరారు అని ఏ విధంగా నువ్వు లెటర్ రాసావో, న్యాయస్థానానికి సంబంధించి బీసీలు జడ్జిలుగా పనికిరారు, బీసీలకు అర్హత లేదని గతంలో చరిత్ర రాసిన చరిత్ర అనేది ఏ విధంగా ఉందో, ఈ రోజు మేము ఒక డిప్యూటీ సీఎంకి సంబంధించి బీసీలు పనికిరారా అని అడుగుతా ఉన్నా.